నమస్తే, వెల్కమ్ టు 1TB స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అట్టుడుకుతున్న సమస్య బెట్టింగ్ యాప్స్. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై 11 మంది సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ పోలీసులు కేసులు పెట్టారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా మోసం చేస్తాయి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు ఎందుకు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు నటులపై సజ్జనార్ తమ దృష్టి సారించారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. గతంలో యువ సామ్రాట్ అనే వ్యక్తి పలు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ద్వారా ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి మొదలగు వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లక్షలు దండుకుంటూ జనాలని మోసం చేస్తూ తమ ఫ్యాన్స్ ను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయం మెల్లగా సద్దుమరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు వేటు పడింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పై చర్యలు తీసుకోవాలి అంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రముఖ యూట్యూబర్లు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, అజయ్, నటులు విష్ణుప్రియ, శ్యామల, టెస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేషియాని, నటి సురేఖావాణి కూతురు సుప్రీత, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, ట్రావెలర్ సన్నీ యాదవ్, అనలిస్ట్ సుధీర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై కేసు నమోదు కావడంపై వీరిలో కొందరు ఇప్పటికే సోషల్ మీడియాలో స్పందించారు కూడా. మరొక వైపు సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ పిలుపు మేరకు సోషల్ మీడియాలో #సే నో టు బెట్టింగ్ యాప్ PS అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఏమిటి బెట్టింగ్ యాప్స్ అంటే? క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, రమ్మీ, క్యాషినో, పోకర్ వంటి గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడేందుకు వీలుగా బెట్టింగ్ యాప్స్ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరీ ముఖ్యంగా IPL సీజన్లలో బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా జనాల్లోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. ఈ యాప్ల వల్ల ఎంతో మంది డబ్బు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని IPS అధికారి సజ్జనార్ తెలియజేశారు. అంతేకాదు, బెట్టింగ్ యాప్ల మాయలో పడి అప్పుల పాలై వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకునేవారు చాలా మందే ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ అనేవి అసలు ఎలా పనిచేస్తాయి, వాటి స్ట్రాటజీ ఏమిటి, అవి ఎలా ఒక వ్యక్తిని నాశనం చేస్తున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. బెట్టింగ్ యాప్స్ వివిధ రూపాల్లో పనిచేస్తూ ఉంటాయని తెలంగాణ పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అందుకోసం ఫేక్ గేమ్స్ ను సిద్ధం చేస్తారు. ఇందులో ముందుగానే ఆటను యాప్లో ప్రోగ్రామ్ చేస్తారు. నమ్మకం కలిగించేందుకు చిన్న మొత్తంతో ఆటలు ఆడించి లాభాలు వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో అంటే వేలు, లక్షలు పెట్టేలా చేసి అవి పోయేలా చేస్తారు. అలాగే బోనస్ ఆశలు కూడా కల్పిస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్లలో గేమ్ ఆడేందుకు బోనస్ ఇస్తారు. ఆ బోనస్తో గేమ్ స్టార్ట్ చేస్తే లాభం వచ్చినట్లుగా చూపించి మళ్ళీ డిపాజిట్ చేయిస్తారు. తర్వాత డిపాజిట్ పోయినట్లుగా చూపిస్తారు. ఆ తర్వాత కౌంటర్ బెట్స్ అంటూ మాయ చేస్తారు. తప్పుడు సమాచారంతో ఫలానా దానిపై పెడితే లాభం వస్తుందని యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేత చెప్పిస్తూ ఉంటారు. అందులో పెట్టుబడి పెట్టాక డబ్బు పోయిందని చెప్తారు. ఇవే కాక వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి ఇతరులకు విక్రయిస్తూ ఉంటారని, తద్వారా సైబర్ క్రైమ్కు పాల్పడుతూ ఉంటారని అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు, వాలెట్లో డబ్బులు ఉన్నట్లుగా చూపించి పెట్టుబడి పెట్టిస్తారు. కానీ గేమ్ అయ్యాక డబ్బు తీసుకునేందుకు వీలు లేకుండా చేస్తారని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. కాగా ఇలాంటి మోసాలకు పాల్పడే బెట్టింగ్ యాప్కు ఏపీ, తెలంగాణకు చెందిన యూట్యూబర్లు ప్రమోషన్ చేస్తున్నారనేది ప్రస్తుత ఆరోపణ. బెట్టింగ్ యాప్స్ అక్రమంగా ప్రమోట్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అన్నారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై నమోదైన కేసుల్లో పోలీసులు వారి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నారు. ఆధారాలు సేకరించాక తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ గాను యూట్యూబర్లకు లక్షల్లో చెల్లింపులు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ల యాప్ల ప్రమోషన్ కోసం యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఆయా బెట్టింగ్ కంపెనీలు ఎంచుకుంటూ ఉన్నాయి. ఇందుకోసం లక్షల్లో ఇన్ఫ్లుయెన్సర్కు చెల్లింపులు చేస్తున్నారని స్వయంగా ఇన్ఫ్లుయెన్సర్లే చెప్తూ ఉన్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లను సంబంధిత బెట్టింగ్ కంపెనీలు మెయిల్, ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్ గురించి తాము రూపొందించిన వీడియోలో కనిపించమని అడుగుతారు. కొందరు ప్రమోషన్ ప్లేట్ అంటే పోస్టర్ లాంటివి వేయాలని వారు కోరుతూ ఉంటారు. అందుకు సుమారుగా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇస్తామని ఆశ పెడుతూ ఉంటారు. అదే ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే నజరానా ఇంకా భారీగా ఉంటుందని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తం విధానంలో భాగంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని తమ వీడియోల్లో ప్రమోషన్ కాదు ఫేక్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఫలానా యాప్లో గేమ్ ఆడి మేము డబ్బులు గెలుచుకున్నానంటూ ప్రజలను నమ్మిస్తూ ఉంటారు. ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెబుతూ గేమ్ ఆడే విధానాన్ని తెలుపుతూ ఉంటారు. బెట్టింగ్ యాప్కి సంబంధించి లింకులు ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రమోట్ చేస్తూ ఉంటారు. టెలిగ్రామ్ గ్రూపుల్లో యాప్ లింకును ఫార్వర్డ్ చేస్తామని డౌన్లోడ్ చేసుకుని గేమ్ ఆడాలని కోరుతుంటారు. అంతేకాదు, లైవ్లో ఫేక్ వీడియో లేదా గేమ్ ఆడుతున్నట్లుగా చూపించి తనతో కలిసి ఆడాలని యాప్ లింక్స్ ఇచ్చి మరీ ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇలా ఫేక్ ప్రమోషన్స్ చేసే యూట్యూబర్ల మాయలో ఫాలోవర్స్ పడకూడదని వీసీ సజ్జనార్ ప్రజలందరికీ తెలిపారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయమని, వారి అకౌంట్లకు రిపోర్ట్ కొట్టమని ఆయన సూచిస్తూ ఉన్నారు. కాగా ఇప్పుడు పోలీసు ఉక్కు పంజాలో చిక్కుకున్న పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు క్షమాపణలు చెప్తూ వీడియోలు సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారు. బెట్టింగ్ కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనమవుతూ ఉన్నాయి. గతంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి తప్పు చేశాను, ఇందుకు క్షమాపణలు చెప్తున్నాను అని అప్పట్లో వీడియో చేసి చెప్పారు. ఇన్ఫ్లుయెన్సర్ లోకల్ బాయ్ నాని అయితే ఇప్పటికే విశాఖపట్నానికి చెందిన లోకల్ బాయ్ నాని అలియాస్ వాసుపల్లి నానిని ఫిబ్రవరిలో విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం పొందవచ్చు అంటూ ఒక వీడియోను రూపొందించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడనే ఫిర్యాదు అందినట్లు పోలీసులు చెప్పారు. నాని చేసిన వీడియోపై సజ్జనార్ సైతం ట్వీట్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. మరొక వైపు యూట్యూబర్ హర్ష సాయి కూడా స్పందించారు. మా ఆడియన్స్, ఫాలోవర్స్ కు నష్టం కలిగించేది చేయం. రాబోయే రోజుల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అసలు చేయమని హర్ష సాయి క్షమాపణలు చెప్తూ వివరణ ఇచ్చారు. అలాగే నటి సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను, అందుకు సారీ. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంటే ప్రభావితం కావద్దు, మోసాల బారిన పడొద్దు అని చెప్తూ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అలాగే తాను ఏడాది క్రిందట బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని, అది ఇప్పుడు వైరల్ అవుతుందన్నారు నటి రీతు చౌదరి. క్షమాపణలు చెప్తూ వీడియోను కూడా విడుదల చేశారు. అలాగే ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ను నమ్మకండి, ఫోన్లో బెట్టింగ్ యాప్ ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి అని ఆమె అన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా సోషల్ మీడియాలో #SayNoToBettingApp PS హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఐపీఎస్ అధికారి సజ్జనార్ ప్రముఖులను ట్యాగ్ చేస్తూ బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని కోరుతున్నారు. ఇక ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్లు తనని సంప్రదించి బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా అవగాహన వీడియోలు చేయడానికి అనుమతి కోరుతున్నారని సజ్జనార్ తెలిపారు. అయితే ఒక మంచి పని చేయడానికి ఎవరి అనుమతి అక్కర్లేదని, ఒక మంచి మెసేజ్ ద్వారా మార్పు తీసుకురావాలనుకునే వారందరూ ముందుకు వెళ్ళొచ్చని సజ్జనార్ అన్నారు. అలాగే అందరం కలిసి అనధికారిక బెట్టింగ్ ప్రమోషన్స్కు వ్యతిరేకంగా ఉద్యమించి అమాయక ప్రజల జీవితాలను కాపాడదామని ఆయన పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్స్ కు అలాగే ప్రమోషన్స్ కు వ్యతిరేకంగా సజ్జనార్ ఇచ్చిన పిలుపుకు స్పందించి సినిమా రంగానికి చెందిన వారు తమ మద్దతు తెలుపుతున్నారు. గెటప్ సీను, సంపూర్ణేష్ బాబు వంటి వారు బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకోవద్దని వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఉంటే 1930 నంబర్కు లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని డీసీపీ విజయ్ కుమార్ ప్రజలను కోరారు. భారత్లో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ ఏటా తన వృద్ధి రేటు నమోదు చేస్తోంది. 2023-24 సంవత్సరానికి 23% పెరిగి $3.8 బిలియన్ చేరుకుందని బిజినెస్ స్టాండర్డ్ ఇటీవల ఒక కథనంలో పేర్కొంది. దీంతో పుట్టగొడుగుల్లా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుని ఆ ఊబిలో కూరుకుపోతున్నారని, వీరిలో ఎక్కువ శాతం మంది ఉంది యువతి అని నిపుణుల అభిప్రాయం. అసలు నిజానికి దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధంపై ఒకే తరహా విధి విధానాలు లేవు. రాష్ట్రాల వారీగా చట్టాలు వేరువేరుగా ఉండడం బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు కలిసి వస్తోంది. అసలు గ్యాంబ్లింగ్, గేమింగ్ చట్టాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.
గామ్లింగ్ గేమింగ్ చట్టాలకు ది పబ్లిక్ గామ్లింగ్ యాక్ట్ 1867 పునాదిగా ఉందని చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం సైబర్ నేరాలకు కొంత అడ్డుకట్ట వేసినప్పటికీ ఆన్లైన్ గామ్లింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ గేమింగ్స్ పై నిషేధం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకుని ఈ యాప్స్ నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. నిషేధం లేని ప్రాంతాల క్రింద గోవా, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలలో కొన్ని ఉన్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 2017లో వచ్చిన గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉంది. 1974లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్కు సవరణ చేసి ఏపీలోనూ 2020 డిసెంబర్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం విధించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ నిషేధం అమల్లో ఉంది. అలాగే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఫ్యాంటసీ గేమ్స్ పై నిషేధం లేదు. కానీ ఏపీ, తెలంగాణలో వాటిపై కూడా నిషేధం ఉంది. ఈ నిషేధం ప్రకారం ఆన్లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడకూడదు. అయినా కూడా ఈజీ మనీ కోసం ఆన్లైన్ గేమ్స్కు కొందరు అలవాటు పడుతున్నారని సజ్జనార్ తెలిపారు. జూదం అనేది చెడు వ్యసనమని మన పెద్దలంటారు. ఈ గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గేమ్ బెట్టింగ్స్ అన్నీ జూదాలు లాంటివి. వీటిల్లోకి దిగి ప్రజలు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అసలు అంత తేలికగా ఏమాత్రం కష్టం లేకుండా డబ్బు ఎలా వస్తుంది, వాళ్ళు ఎలా ఇస్తారు అనే చిన్న లాజిక్ జనాల్లో ఉంటే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చేసే మ్యాజిక్ పనికి రాకుండా పోతుంది. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి దేశవ్యాప్తంగా ఒకే తరహా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గేమ్ బెట్టింగ్స్ వంటివి నిషేధం. వాటిని ఆడినా, ప్రమోట్ చేసినా తప్పదు, చెల్లించక భారీ మూల్యం. తస్మాత్ జాగ్రత్త.